హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉంది, ఏం కథ అన్నది కూడా కామెంట్లో చెప్పేసేయండి. ఈరోజు ఏంటి ఇలా ముగ్గురిని చూపిస్తున్నా అని అనుకుంటారా? ఏం లేదు, మొన్ననైతే అమ్మ కూడా వచ్చేటప్పుడు పల్లికాయ తెచ్చింది అన్నట్టు. తెస్తే ఇక్కడ ఏం చేస్తున్నారంటే పల్లికాయ ఒలుస్తున్నాము. దేనికోసం అంటే పల్లి పట్టి చేద్దామని చెప్పేసి ఒలుస్తున్నాము. ఏం లేదు, ఖాళీగా ఉన్నాం కదా, ఖాళీగా ఉంటే ఏం తోచట్లేదు, అసలు మనసున పడతలేదు. అంటే పనికి వెళ్ళి 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 ఒక్కరోజు ఖాళీగా ఉంటే నిజంగా ఏదో లేనట్టు అనిపిస్తుంది. నాకేం మనసున పడతలేదు, నేను ఏం చేయాలో కూడా తోచట్లేదు అసలు. అందుకని చెప్పేసి పల్లికాయ ఒలిస్తే పల్లి పట్టి చేస్తా అని చెప్పేసి అన్నా. అనేసరికి వాళ్ళైతే తెచ్చి అయితే ఒలిసేసిర్రు. అక్కడ ఒలిసిర్రు, గింజలు పావు కిలోనైతే వెళ్ళినాయి. ఇక్కడనైతే మా సారు గిట్లా ఒలిసిండు. ఉత్తిగానే ఉన్నారుగా, ఖాళీగా టీవీ చూసుకుంటే ఒలిసిర్రు అని చెప్పేసి వాళ్ళ ముంగట్నైతే పోసిన. ఖాళీగా మనం ఊకోం కదా అసలే అని చెప్పేసి వాళ్ళ ముంగట్నైతే పోసిన. చిన్న హెల్ప్ అంతే. ఊక కొట్టుకుంటారు పిల్లలు, కల్లర్ వేస్తారు అని చెప్పేసి అది ఒక పని పెట్టిన చిన్నది. నేనైతే వాళ్ళకు పల్లికాయ పోసేసి నేనైతే టీ చూసుకుంటూ కూర్చున్నాను. నేనైతే ఒలవలేదు, కానీ లాస్ట్కు మళ్ళీ నాకే వచ్చింది. ఇక్కడనైతే పల్లీలు అయితే సిమ్లో పెట్టేసి వేయించుతున్నా. ఈరోజు ఏంటంటే పల్లి పట్టి చేద్దామని ట్రై చేద్దామని, నేను ఎప్పుడు పల్లి పట్టి చేయలేదు. సో ఈరోజు పల్లి పట్టి ట్రై చేద్దాం. ఫస్ట్ టైం ఎలా అంటే చేయడము ఈజీ కదా అది ఇది అని నేను ఎన్నోసార్లు అనుకున్నా, కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. నిజంగా చెప్పాలంటే వీడియోలో చూసడం, యూట్యూబ్లో చూడడం, ఎవరైనా చేస్తే అవునా ఈజీ అని చెప్పడం తప్ప నేను ఎప్పుడు ట్రై చేయలేదు పల్లి పట్టి. నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నా. పల్లీలు ఉన్నాయి కదా ఇంట్లో, పల్లీలు ఉన్నాయి అండ్ బెల్లం కూడా ఉంది కాబట్టి ఇంట్లోనే వస్తువులు ఉన్నాయి. ఒకసారి ట్రై చేస్తే పోదా అని చెప్పేసి, రాని పని నేర్చుకోవడంలో తప్పేం లేదు అని నేను అనుకుంటా. ఎందుకంటే ఒక్కసారి మిస్ అయినా కూడా నెక్స్ట్ టైం ఇంకోసారి చేసినప్పుడు ఇంకా బెటర్గా వస్తుందని నేను అనుకుంటా. నిజాలు మాట్లాడుకోవాలి. నేనైతే అక్కడ పల్లీలు వేయించడబెట్టేసిన తర్వాత ఇక్కడ దీక్ష వచ్చి అయితే పల్లీల పొట్టు తీస్తుంది. నేనేమో ఛాయ్ తాగుతున్నా. ఛాయ్ పెట్టేసుకొని నేను ఛాయ్ తాగుతున్నా. వేయించి పక్కకు పెట్టేసి ఇది కొంచెం పొట్టు తీసి అవి ఒక పల్లీని 2 ముక్కలు అయితే వేసుకున్నా అన్నట్టు. కొంచెం పల్లీలు ఒలవడానికి అయితే కొంచెం టైం పట్టింది అన్నట్టు. ఇట్లా మొత్తం అయితే నేను ఇట్లా తీసుకొని అయితే ఇట్లా ఉంచేసుకున్నా. ఒక్క దాంట్లో 2 తీసుకొని కొంచెం ముక్కలుగా, ఎందుకంటే అవి మొత్తం అట్లా ఉన్నా కూడా రాదు కావచ్చు అని చెప్పేసి అయితే నేను ఇట్లా చేసిన. లోపల ఒక ఫీలింగ్ ఉండే నాకు కూడా, ఇవి పర్ఫెక్ట్ వస్తుందో లేకపోతే ఏమవుతుందో తెలియదు, కానీ ట్రై అయితే చేద్దాం అని చెప్పేసి అయితే లోపల ఉండే. కానీ కొంచెం లోపల ఏదో భయం కొద్దిగా స్టార్ట్ అయితే చేసిన. ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి అయితే వేసుకున్నా. నెయ్యి అయితే నాకు ఇంట్లోనే ఉంది. నెయ్యి అయితే వేసుకొని బెల్లం వేసుకున్నా. వాటర్ ఇట్లా ఏం వేయలేదు బెల్లంలా. వాటర్ ఇట్లా వేస్తే ఇంకెక్కువ పానకం పడుతుంది కావచ్చు అని చెప్పేసి నేను బెల్లం వేయలేదు. నేను పల్లి పట్టి వేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే పల్లి పట్టికి వేరే బెల్లం ఉంటుందట, పట్టుక బెల్లమో ఏమో అని ఉంటుందంట. నేను నార్మల్ బెల్లమే ఇంట్లో ఉంది కాబట్టి యూజ్ చేసిన, నాకేం తెలియదు కాబట్టి. దానికంటే ఆ బెల్లం యూజ్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయట. నేను ఇది బెల్లం ఇంట్లో యూజ్ చేసినా కానీ కొంచెం బెల్లం ఎక్కువనే అయ్యింది. కొంచెం తక్కువ వేసుకుంటే ఇంకా బాగుండేది అని నాకు అనిపించింది, కానీ టేస్ట్ మాత్రం బాగుంది. ఇట్లా నేను ఒక్క నీళ్ళ సుక్క కూడా పోయలేదు, ఎందుకంటే ఇంకా మనకు సరిపోయేంత వస్తే సరిపోతుంది కదా, ఎక్కువ ఎందుకని చెప్పేసి మళ్ళీ అట్లా నీళ్ళు పోస్తే కూడా ఎక్కువ పానకం అవుతుంది కదా, అట్లా వద్దని చెప్పేసి అయితే నాకు సరిపోయేంత వరకు అయితే నేను వేసిన. కొంచెం బెల్లం తీస్తే బాగుండు, కొంచెం బెల్లం ఎక్కువ అయింది. అయితే పట్టి వేసేది పల్లి పట్టీలు చేసేది బెల్లం వేరే ఉంటుందట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా అది తెచ్చి ట్రై చేయాలి, పర్ఫెక్ట్గా వస్తాయి కావచ్చు. ఇప్పటికైనా టేస్ట్ బాగానుంది, కాకపోతే ఇది కొంచెం బెల్లం ఎక్కువ అయ్యి బంక జాగినట్టు అయింది అన్నట్టు. ఈరోజైతే నేను నెయ్యి ప్యాకెట్ అప్పుడెప్పుడో అప్పుడెప్పుడో అంటే ఎప్పటిదో కాదు, మొన్నటిదే ఇంట్లో ఉండే, అదే యూజ్ చేసిన నేను. ఇక్కడనైతే పాకం అయితే వచ్చింది. ఇంకో కొంచెం పాకం వచ్చేదాకానైతే ఉంచుకున్నా. అంటే పాకం అంటే ఇట్లా ఇరుస్తే ఇరుగుతుంది కదా పాకము,
ఆ రకంగా వచ్చేదాకానైతే ఉంచుకున్నా అన్నట్టు. ఇక్కడ మా వాళ్ళ ఎగ్జామ్మెంట్ ఎట్లుందంటే మా అమ్మ పర్ఫెక్ట్గా చేస్తుందా దీన్ని ఫెయిల్ చేస్తుంది అన్న థింకులు ఉండే. అసలు నిజంగా చెప్పాలంటే నాకు కూడా అట్లనే అనిపించింది. వస్తుందో రాదో కానీ ట్రై చేద్దాం, ట్రై చేయడంలో తప్పేం లేదు. వస్తుందో రాదో చేస్తేనే కదా తెలిసేది అని చెప్పేసి అనుకున్నాం. మేమైతే ఒక ప్లేటుకి అయితే మా దగ్గర వేరే ఏం లేవు, డిష్ ఇట్లా ఏం లేదు కాబట్టి ఆ ప్లేటుకు కొంచెం నెయ్యి రాసుకున్నా. నెయ్యి అట్లా గీతలు గీతలు ఎందుకు పడుతుందంటే ప్యాకెట్లో నెయ్యి కొంచెం గడ్డ కట్టినట్టు ఉంటుంది కాబట్టి అది మొత్తం వేసి ఇట్లా చేసినాం అన్నట్టు. చేసిన తర్వాత అయితే నేను పల్లి పట్టిది అంతా చేసుకొని మొత్తం దాన్ని వెళ్ళిపోయింది అనుకుంటున్నా. కొంచెమే ట్రై చేసిన, మరీ బాగా ట్రై చేసినాం అనుకో మొత్తం ఫెయిల్ అయింది అనుకో అంత ఆగమాగమైతే అని చెప్పేసి కొన్ని పల్లీలతోనే ట్రై చేసిన. కానీ బాగుంది, షేపు కరెక్ట్ షేప్లో ఏం రాలేదు. కట్ చేసుకున్నాం కానీ కట్ చేసినాక రాలేదు, అక్కడ మిస్టేక్ అదే. కానీ బాగుందిలే టేస్ట్. మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు ఇంకా కొంచెం పర్ఫెక్ట్గా ట్రై చేయాలని తెలిసింది నాకు. కానీ ఫస్ట్ టైం చేసిన బాగుంది. 10కి 3-4 మార్కులు ఇవ్వచ్చు, అంత మించి అయితే ఎక్కువ అంత చేయలేదు. 10కు 10 అయితే లేదు, 10కు 4-5 ఇవ్వచ్చు అంతే. ఇక అంత మించి ఎక్కువ ఆశలు ఏం లేదు. ఇదైతే ఆరబెట్టుకుందాం అని చెప్పేసి కొద్దిసేపు అయితే పక్కకు పెట్టేసుకున్నాము. అది ఏ షేప్లో కోసినాము ఎట్లా అయిందో కానీ ఇక తర్వాత తీస్తే అస్సలు వస్తలేదు. దాన్ని అటు గుంజి ఇటు గుంజి ఎటు గుంజినా అది వస్తలేదు. మా వాళ్ళు ఏమో నవ్వుడే నవ్వుతుర్రు, నువ్వేం చేసినవే మమ్మీ అని చెప్పేసి. అయితే ఇట్లా ప్లేటుకు పెట్టుకుని రాకపోతే ఏం చేయాలంటే కొంచెం గ్యాస్ మీద పెట్టి వేడి చేయాలట. నేనైతే కొంచెం గ్యాస్ మీద పెట్టేసి వేడి చేసిన తర్వాత అది ముక్కలు కట్ చేసిన కదా, అది ముక్కలు లేదు మొత్తం అట్టకట్టకే లేచి వస్తుంది. దాని తర్వాత ఇట్లా దించుకొని అయితే వేసిన. అదే నేను చెప్పిన కదా బెల్లం ఎక్కువైందని చెప్పేసి, కొంచెం బెల్లం తక్కువ వేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చు. నేనైతే ఇక్కడ టేస్ట్ చూస్తున్నా, నా పానం ఆగిపోతుంది. ఎట్లుందో ఏమో, ఇది ఫ్లాప్ అయిందా మంచిగా వచ్చిందని చెప్పేసి. కానీ బాగుంది టేస్ట్. నేను తలకాయ చెప్తున్నా అక్కడ వాళ్ళ రియాక్షన్ అన్నట్టు. ఇక్కడనైతే చిన్న చిన్న ముక్కలు అయితే మొత్తం చేసుకున్నా. ఇక మా వాళ్ళు అయితే మనిషికి ఒకటైతే తిన్నారు. టేస్ట్ బాగున్నాయి. కొంచెం బెల్లం ఎక్కువ వేసినందుకు కొంచెం బంక జాగినట్టు అయింది. అంటే అది బెల్లం ప్రాబ్లం, నా ప్రాబ్లం ఏం కాదు అది. కానీ బాగున్నాయి. సో మా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. అలాగే మా పల్లి పట్టీలు ఎలా ఉన్నాయి అన్నది కూడా కామెంట్లో చెప్పుర్రి. ఏమైనా మిస్టేక్ చేస్తే కూడా చెప్పండి, ఎలా చేయాలి ఏం కథ అన్నది. మళ్ళీ ఎప్పుడైనా నేను సొంతంగా చేసి బాగా వస్తే వీడియో పెడతా, లేకపోతే పెట్టాను. ఫస్ట్ టైం చేసిన ప్రయోజనం అయితే